అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని పరగడుపునే పొద్దున్న లేవగానే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నారు అంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అలానే మీరు ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సమస్యలతో సతమతం అవుతున్నా సరే ఈ మంత్రం అనేది మీకు ఎంతో మంచిగా యూజ్ అవుతుందన్నమాట. నమ్మకంతో మనం ఈ మంత్రాన్ని చెప్పుకోలే కానీ మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. జీవితంలో ఎవరైతే మార్పు రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే మంత్రం అనేది ఎంతో చక్కగా యూజ్ అవుతుందన్నమాట. అందరూ అనుకుంటూ ఉంటారు, నేను బాగా అప్పుల్లో కూరుకుపోయినాను, ఏం చేయాలి? లేదు అంటే మాకు అస్సలకి ధన ఆదాయం అనేది రావడం లేదు, ఎంత కష్టపడుతున్నా ఏం చేసినా సరే ఎక్కడ చేసింది అక్కడే ఉండిపోతుంది, ఆదాయం అనేది ఒక రూపాయి కూడా రావడం లేదు, ఏంటి అసలు ఎంత సంపాదించినా వృధా అయిపోతుంది, నీరులా కారిపోతుంది, ఏం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ బాధపడుతూ అయితే కంపల్సరీగా ఉంటారు కదండి. అలాంటప్పుడు మీరు ఏమాత్రం బాధపడకుండా అధైర్యపడకుండా అమ్మవారిని నమ్మి ఎవరైతే వారాహమ్మవారిని నమ్మి పూజిస్తూ ఉంటారో, వారాహమ్మవారినే కాదండి, లక్ష్మీదేవి అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ ఎవరి నమ్మకంతో మనం పూజించాలే కానీ ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మంచిగా అయితే మార్చగలరు అన్నమాట. కాబట్టి మీరు వారాహమ్మవారిని నమ్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చాలామంది కూడా అమ్మవారి మహిమని ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నారు. అమ్మవారు మాకు దీపం రూపంలో దర్శనం ఇచ్చారు, లేదంటే ఒక పువ్వు రూపంలో కానీ, లేదంటే కొబ్బరికాయ కొడితే అందులో దర్శనం వచ్చిందని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగైతే అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉంటారనమాట. ఏదైనా సరే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనకి ముందు నమ్మకం కలగాలి. అమ్మవారిని నమ్మాము అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక అద్భుతం అనేది జరుగుతుందన్నమాట. అద్భుతమే కాదండి, అలానే ఏదో ఒక రోజు మన లైఫ్లో కూడా అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం కానీ ఏదో ఒక మిరాకిల్ అనేది కూడా మనకి జరిపించడం అయితే జరుగుతుంది. కాకపోతే మనం నమ్మాలి, నమ్మకంతోనే అమ్మని పూజించాలన్నమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, ఒకవేళ మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు కదా, మేము అమ్మవారిని పూజించుకోవచ్చా, లేదంటే ఫోటో తెచ్చుకోవాల్సిందిరా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని, ఇలా ఎంతోమందికి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. సమస్య లేని ఇల్లు అంటూ ఎవరు ఉండదు, సమస్య లేని మనిషి అంటూ కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. మీరు అమ్మవారిని ఒక దీపం రూపంలో సపరేట్గా అయినా సరే మీరు అమ్మవారి కోసం ప్రమిదలో దీపం వెలిగించుకోవచ్చు. లేదు అనుకున్నా మీరు ఇంట్లో వెలిగించే దీపం కామాక్షి అమ్మవారిది కానీ, లేదంటే పంచముఖ దీపం కానీ, లేదంటే మట్టి ప్రమిదలో దీపం పెట్టినా సరే ఆ దీపంకి ఒక్క పువ్వు సమర్పించి ఆ దీపంలోనే అమ్మవారిని వారాహమ్మవారిని చూసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగిస్తారన్నమాట. అలా మీరు అమ్మవారికి పూజ చేసుకొని మీ సమస్యలు కానీ కోరికలు కానీ చేసుకోండి. అమ్మవారి రూపాన్ని పూర్తిగా మీ మనసులో తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు. మన అమ్మని మనం ఎలా అయితే ఏం కావాలని చెప్పి హక్కుగా అడుగుతామో అలానే వారాహి అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా అడగండి. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పు అనేది వస్తుందన్నమాట. మరి మనం పొద్దున లేవగానే పరగడుపున చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి, ఆ ఒక్క మాట ఏంటి, ఏ మాట చెప్పుకుంటే మనకి ధనం అనేది పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఆ మాట ఏంటి అంటే అపరాజిత 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 అపరాజిత. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రం ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ అమ్మవారి వాహనం పేరండి అపరాజిత. మీరు పొద్దున లేవగానే మీరు నీట్గా ఉన్నారు అని మీకు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మీరు జస్ట్ నోరందు వాష్ చేసుకొని చెప్పేసుకోవచ్చు. లేదు మేము నీట్గా లేమండి, మేము స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అయ్యి చెప్పుకుంటామన్నా కూడా ఏం పర్లేదన్నమాట. ఫ్రెష్ అయినా సరే మీరు ఈ మంత్రాన్ని స్నానం చేసే కూడా చెప్పుకోవచ్చు. లేదు మేము నీట్గా ఉన్నాము అనుకుంటున్నప్పుడు ఊరిని నోరందు వాష్ చేసి బ్రష్ చేసేసుకొని తర్వాత ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట. మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే ఒక 2 మినిట్స్ అయినా టైమర్ ఆన్ చేసుకోండి, లేదంటే 1 మినిట్ కానీ 5 మినిట్స్ కానీ, లేదు మనం సంఖ్యల రూపంలో ఏదైనా చెప్పండి అంటే 9 సార్లు కానీ, లేదంటే 5 పంచమి వారాహి అమ్మవారు కాబట్టి 5 సార్లు కానీ, ఇంకా బెస్ట్గా రిజల్ట్ అంటే 108 సార్లని కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఒక్కసారి చెప్పుకున్నా సరే నమ్మకంతో చెప్పుకోగలగాలి, అమ్మవారిని నమ్మి చెప్పుకోగలగాలన్నమాట. అప్పుడే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అలా కాకుండా ఏదో మొక్కబడిగా చెప్పుకున్నాంలే చెప్పేసాంలే అని చెప్పి అనుకున్నారు అంటే అది వేస్ట్ అనమాట. మీరు ఎన్నిసార్లు 108 సార్లు కదా, 1008 సార్లు చెప్పుకున్నా సరే అస్సలు ఫలితం ఉండదు. కాబట్టి మీరు చెప్పుకున్న ఒక 5 సార్లైనా 3 సార్లైనా సరే మనస్ఫూర్తిగా నిష్టగా అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారిని పూజిస్తూ చెప్పుకోండి. చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదండి ఒక రోజుని కానీ, లేదంటే ఎప్పుడైనా మీరు ఇంట్లో నాన్ వెజ్ లేనప్పుడు అట్లాంటి సమయంలో కూడా మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే పొద్దునే కాకుండా కూర్చున్న సమయం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా ఎప్పుడైనా సరే అపరాజిత అపరాజిత అని చెప్పి అనుకుంటూ ఉండండి. లేదు అంటే ఓం వారాహి దేవి నమః, చాలా సింపుల్గా ఈజీగా అందరికీ గుర్తుండిపోయేది.
ఓం వారాహి దేవి నమః, అమ్మవారి పేరే కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇట్లా అయినా సరే మీరు చాంట్ చేసుకుంటూ ఉండడము. మీకు ఎప్పుడైనా భయం కలిగినా లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నా అలాంటప్పుడు కూడా మీరు ఈ మంత్రాలని చెప్పుకుంటూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ పనిలో సక్సెస్ అనేది సాధిస్తారు. అలానే మీరు కోరుకున్న జీవితం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మరి చూస్తారు కదండి, ఇది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.